ఒకప్పుడు సింహాన్ని ఖాళీ చేతులతో చీల్చిన ఒక వీరుడు ఉన్నాడు. అతని పేరు సంసోను. దేవుడతన్ని ఎన్నుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల నుండి రక్షించటానికి. దేవుని ఆత్మ అతనిపై వచ్చినప్పుడు అతని బలం అసాధారణం. ఒంటరిగా ఒక సింహాన్ని చంపాడు. గాడిద దవడ ఎముకతో 1000 మంది శత్రువులను ఓడించాడు. కానీ అత్యంత బలమైన మనిషికి ఒక బలహీనత ఉంది. సంసోను దెలీలాను ప్రేమించాడు. ఆమె మోసంతో అతని జుట్టు కత్తిరించబడింది. అతని బలం పోయింది. శత్రువులతన్ని పట్టుకున్నారు. అతని కళ్ళు పీకేశారు. ఒకప్పుడు వీరుడు, ఇప్పుడు బానిస. కానీ ఒకరోజు దేవాలయంలో నిలబడి సంసోను దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రభువా, ఇంకోసారి నాకు బలమివ్వు. అప్పుడు సంసోను స్తంభాలను పట్టుకుని తన మొత్తం బలంతో నెట్టాడు. దేవాలయం కూలిపోయింది. ఆ రోజు సంసోను తన చివరి శ్వాసలో కూడా దేవుని శత్రువులను ఓడించాడు. గుర్తుంచుకోండి, దేవుని వైపు తిరిగితే ఓటమి కూడా విజయంగా మారుతుంది.